నమస్కారం. ది నాగరాజ్ షో కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం. మానవుడు మతాన్ని, దేవుణ్ణి విశ్వసించే తీరుని వివరించడానికి పామరుడికి కూడా అర్థమయ్యే విధంగా స్వామి వివేకానంద 2 కథల ద్వారా వివరించారు. ఈ కథలు వినగానే మతం, మూఢత్వం అంటే ఏమిటి అనే విషయం మనకు బోధపడుతుంది. మన హిందూ మత సంప్రదాయం ఎంత ఉన్నతమైనదో మనకు తెలిసి వస్తుంది. శ్రీ వివేకానందుడు ప్రగాఢ విశ్వాసంతో ఎలాంటి పూర్వపక్షాన్నైనా అపార శక్తితో ఎదుర్కోగల ధృతి, సాహసాలతో ఉపన్యసిస్తాడు. తార్కిక సూత్రాలకు, హేతువాద సిద్ధాంతాలకు విరుద్ధాలైన ఏ ఊహలను ఆయన వ్యక్తీకరించడు. సత్య సందీప్తాలు కాని ఏ వాదాన్ని ముక్తకంఠంతో ఆయన పలకడు. ఆయన చెప్పిన కథలు ఇవి. ఒక గ్రామంలో 6 గుడ్డివారు నివసిస్తూ ఉండేవారు. ఒకసారి వారు ఒక ఏనుగును చూడబోయారు. వారు దాన్ని చూడలేరు కాబట్టి దాని శరీరంలోని వివిధ భాగాలను ఒక్కొక్కరు స్పృశించసాగారు. ఒకడు దాని తోకను, మరొకడు దాని కడుపు పక్క భాగాన్ని, వేరొకడు దాని తొండాన్ని, ఇంకొకడు దాని చెవిని స్పృశించారు. తర్వాత వాళ్ళు ఏనుగు ఎలాంటిదో వర్ణించసాగారు. ఏనుగు ఒక తాడు వంటిదని ఒకడు, అది పెద్ద గోడ వంటిదని ఇంకొకడు, మరొకడు అది ఒక కొండ చిలువను పోలి ఉన్నదని, ఇంకొకడు అది చేట మాదిరి జంతువు అని చెప్పసాగారు. వాళ్ళ మధ్య వాదోపవాదాలు తీవ్రమయ్యాయి. చివరికంతా ముష్టి యుద్ధానికి కూడా సిద్ధమయ్యారు. ఇంతలో చూపున్న వ్యక్తి ఒకడు అక్కడికి వచ్చి వారి కలహానికి కారణాన్ని అడిగాడు. తాము ఏనుగును చూశామని, దాని గురించి ఏకాభిప్రాయానికి రాలేక పోట్లాడుకుంటున్నామని వారన్నారు. చూపున్న వ్యక్తి వారితో, మీ అందరి వర్ణనలు అసమగ్రాలే, మీరు గుడ్డివారు, మీలో ఎవ్వరూ ఏనుగును సమగ్రంగా చూడలేదు అన్నాడు. మతాన్ని గురించి కూడా ఈ విధంగానే మనం పెనుగులాడుతున్నాం. ఏనుగును చూడటానికి మనం గుడ్డివారిని పంపుతుంటాం. మతాన్ని చూసే విధానం ఇలాగే ఉంటుంది, ఇలాగే ఉంది. ఒకప్పుడు ఒక ఆడసింహం గొర్రెల మంద మీద పడి ఒక గొర్రె పిల్లను చంపి తినసాగింది. గొర్రె ఒకటి ఒక సింహం పిల్లను చూసి దాన్ని అనుసరించిపోయి సొంత మందులోకి తీసుకుపోయి దానికి పాలిచ్చి పోషించింది. గొర్రెల్లో అది పెరిగి పెద్దదైంది. గొర్రెల మాదిరిగానే అది గడ్డి తినడం మొదలుపెట్టింది. ఒకరోజు వృద్ధ సింహం ఒకటి ఆ గొర్రె సింహాన్ని చూసి మంద నుండి దాన్ని తీసుకుపోవాలని ప్రయత్నించింది. కానీ ముసలి సింహం తనను సమీపించినప్పుడు సింహం పిల్ల పారిపోయింది. ఆ సింహం పిల్ల ఒంటరిగా ఉండే వరకు కాచుకొని సింహం దాన్ని పట్టుకొని ఒక నిర్మల తటాకం వద్దకు తీసుకుపోయి, నువ్వు గొర్రె పిల్లవి కావు, సింహం పిల్లవి, నీళ్ళల్లో నీ ప్రతిబింబాన్ని చూసుకో అంది. నీటిలో తన నిజస్వరూపాన్ని చూసుకొని, నిజమే, నేను సింహాన్ని, గొర్రెను కాను అని సింహం పిల్ల పలికింది. మనం గొర్రెలం కాక సింహాలని గుర్తుంచుకుందాం. గొర్రెల మాదిరి అరుస్తూ గొర్రెల మాదిరి గడ్డి తినకుండా ఉందాం. 4 నెలల నుండి నేను అమెరికాలో నివసిస్తున్నాను. మసాచ్యూసెట్స్లో నేను ఒక కారాగృహాన్ని చూశాను. అది ఖైదీల సంస్కరణకై ఏర్పడింది. ఖైదీలు కూడా ఏ ఏ అపరాధాల వలన అందులో శిక్షింపబడుతున్నారో కారాగృహ అధికారికి తెలియదు. అక్కడి వాతావరణం సద్భావబంధురంగా ఉన్నదనే చెప్పాలి. మరొక నగరంలో 3 వార్తాపత్రికలున్నాయి. మేటి విద్వాంసులు వాటి సంపాదకులు. కఠిన శిక్ష అత్యావశ్యకమని వారి ఆశయం. శిక్ష కంటే కనికరం గొప్పదని మరొక పత్రిక ఘోషిస్తుంది. ఒక పత్రికాధిపతి లెక్క వివరాలు చూపిస్తూ, తీవ్ర దండనకు గురైన వారిలో 150 మంది మాత్రమే తర్వాత సక్రమ జీవనం అలవర్చుకున్నారని, సామాన్య దండన పొందిన వారిలో 190 మంది సచ్చరిత్రులుగా మారారని, ప్రయోజనయుత జీవిత కార్యక్రమాలలో నిమగ్నులయ్యారని సోదాహరణంగా తెలిపాడు. మతం మానవ ప్రకృతి యొక్క దుర్బలత నుంచి ఉద్భవించలేదు. నిరంకుశమైన రాజును చూసి ప్రజలు గడగడలాడతారు. భయం ఉన్న చోట మతం ఉండదు. ప్రేమే మతం.
అంతరంగమైన ఉన్మీలకాన్ని, క్రమ వికాసాన్ని, క్రమ విస్తరణాన్ని, క్రమాభివృద్ధిని పొందే ప్రణయం మతం. ఒక గడియారాన్ని తీసి పరిశీలించండి. దాన్ని తెరిచి చూసినప్పుడు అందులో యంత్రభాగాలు కనబడతాయి. దానిలో ఒక స్ప్రింగ్ ఉంటుంది. త్రిప్పబడినప్పుడు ఆ స్ప్రింగు తన సహజ స్థితిని పొందడానికి ప్రయత్నిస్తుంది. అలాగే మీరు గడియారంలోని స్ప్రింగ్ లాంటివారు. అన్ని గడియారాలలోనూ ఒక రకమైన స్ప్రింగు ఉండనక్కర్లేదు. మనందరికీ ఒకే మతం ఉండవలసిన ఆవశ్యకత కూడా అస్సలు లేదు. మనం ఎందుకు కలహించుకోవాలి? అందరి హృదయాలలో ఒకే రీతి ఊహలుంటే ప్రపంచం జీవశ్చవమే అవుతుంది. బాహ్య చలనాల్ని మనం క్రియ అంటాం. ఆంతరింగిక సంచలనాన్ని భావం అంటాం. రాయి నేల మీద పడ్డప్పుడు అది గురుత్వాకర్షణ శక్తి వలన అలా పడిందని తెలుపుతాం. గుర్రం బండిని లాగుతుంది, దేవుడు గుర్రాన్ని లాగుతాడు. ఇది సంచలన సూత్రం. సుడిగుండంలో గిరగిరా తిరిగే సలిల శక్తి వ్యక్తమవుతుంది. దాన్ని ఆపు చేసినప్పుడు అది నిశ్చలమవుతుంది. జలబద్ధావస్థ గోచరిస్తుంది. సంచలనం, జీవనం, ఏకత, విభిన్నత మనకు ఆవశ్యకాలు. గులాబీ పువ్వును మీరే పేరుతో పిలిస్తే ఏమిటి? అది మనోహరమై సుగంధబంధురమై ఉంటుంది. మతం ఏ ప్రేమతో ఒప్పితే ఏంటి? అది మహిమోపేతమై ఉండే ఉంటుంది. మతాన్ని ఏ పేరుతో పిలిస్తేనేమి? ఒక భారతీయ యోగి ఇలా అన్నాడు: ఎడారిలోని ఇసుకను పిండి నూనె తీయవచ్చు, మొసలి నోటిలో నోరు పెట్టి నిరపాయంగా దాని నోటిలోని పళ్ళను ఊడదీయవచ్చు, కానీ అంధభక్తి ఉన్న వ్యక్తి అంతరంగాన్ని మార్చటం శక్యము కాదు. మతాలలో ఇన్ని వ్యత్యాసాలు ఎందుకున్నాయని మీరు నన్ను అడగవచ్చు. ఈ ప్రశ్నకు జవాబిది. కొండ పక్కల పారే చిన్న చిన్న సెలయేళ్ళన్నీ చివరకు మహాసముద్రంలో కలిసిపోయేటట్లు అన్ని మతాలు మానవులను ఏకైక గమ్యమైన ఈశ్వరుని వద్దకు చేరుస్తాయి. 1900 సంవత్సరం నుంచి మీరు యూదులను అణగదొక్కాలని ప్రయత్నిస్తున్నారు. మీరలా చేయకున్నారు. ఎందువల్ల? అజ్ఞానాంధ భక్తులు సత్యాన్ని అణగద్రొక్కలేరనే జవాబు ప్రతిధ్వనించడం లేదా? హేతు సంబద్ధమైన ఈ రీతి ప్రసంగాన్ని వక్త 2 గంటల సేపు చేశాడు. ఒకరికొకరం సహాయపడదాం, విధ్వంసాన్ని చెయ్యి చేసుకోకుండా ఉందాం అనే మాటలతో స్వామి వివేకానంద తమ ఉపన్యాసాన్ని ముగించారు. స్వామి వివేకానంద వారి ఉపన్యాసం ముగియగానే సభంతా నిర్విఘ్నమైనటువంటి కరతాళ ధ్వనులతో మారుమోగిపోయింది. స్వామి వివేకానంద వారు మతాన్ని గురించి వ్యక్తపరిచిన అద్భుతమైన భావన. ఇలాంటి మరో అద్భుతమైన స్వామి వివేకానంద వారి ప్రసంగంతో మరో వీడియోలో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ధన్యోస్మి. శుభం భూయాత్.